Hi everyone. Today's class is about error corrections. సో ఈ ఎర్రర్ కరెక్షన్స్ అంటే మామూలుగా ఇన్ జనరల్గా ఏంటంటే రిసీవర్ సైడ్ ఎర్రర్స్ అనేది డిటెక్ట్ చేసిన తర్వాత ఆ డిటెక్ట్ చేసిన ఎర్రర్స్ని కరెక్షన్ చేయాలన్నమాట. సో ఈ కరెక్షన్ మెథడ్లో మనకి 2 మెథడ్స్ అనేది అవైలబుల్గా ఉన్నది. ఒకటి వచ్చేసరికి ఫార్వర్డ్ మెథడ్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి బ్యాక్వర్డ్ మెథడ్. ఫార్వర్డ్ మెథడ్ ఏం చేస్తున్నామంటే రిసీవర్ సైడ్ అనేది ఎప్పుడైతే డేటాని రిసీవ్ చేసుకుంటుందో రిసీవ్ చేసుకున్న తర్వాత ఆ డేటాని మేబీ ఎర్రర్స్ కనుక జనరేట్ అయితే ఆ ఎర్రర్స్ని చెక్ చేసుకొని ట్రాన్స్మిట్ చేస్తుంది అనమాట. అంటే రీట్రాన్స్మిట్ చేయకోకుండానే డేటా అనేది నెక్స్ట్ ప్రాసెస్కి సెండ్ చేస్తుంది అనమాట. అలాగే ఇప్పుడు బ్యాక్వర్డ్ ఎర్రర్ కరెక్షన్ మెథడ్ దగ్గరికి ఏం జరుగుతుందంటే ఇఫ్ ఎనీ కేస్ ఇట్ క్యాన్ బి డిటెక్టింగ్ ఎనీ ఎర్రర్స్ దెన్ ఇట్ క్యాన్ సెండ్ బ్యాక్ టు ది సెండర్ సైడ్కి పంపించేసి మళ్ళీ రీట్రాన్స్మిట్ చేయండి, డేటా అనేది కరెక్ట్ అయ్యింది సో రీట్రాన్స్మిట్ చేయమని చెప్పేసి, లేదంటే యాక్చువల్ డేటా ఏదైతే ఉంటుందో అగైన్ మళ్ళీ రీట్రాన్స్మిట్ చేయమని చెప్పి బ్యాక్వర్డ్ ఎర్రర్ కరెక్షన్ అనేది చూపిస్తుంది అనమాట. దీస్ ఈజ్ అబౌట్ ద ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ కరెక్షన్స్ ఎర్రర్స్ అనమాట. సో దీనిలో ఎర్రర్ కరెక్షన్ మెథడ్స్లో వచ్చేసరికి హ్యామింగ్ కోడ్ మెథడ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నట్టు. సో దీనిలో వచ్చేసరికి చూడండి, ఫస్ట్ మనము ఈ ఎర్రర్స్ని మనం ఐడెంటిఫై చేయాలి అని అంటే బై యాడింగ్, ఇక్కడ సెండర్ సైడ్ పంపించేటప్పుడే మనకి కొన్ని బిట్స్ని యాడ్ చేసుకొని ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ రిసీవర్ సైడ్ వాటిని ఎర్రర్స్ ఉన్నాయా లేవా అనేది చెక్ చేసుకుంటుంది. ఇఫ్ ఎనీ కేస్ ఎక్కడైనా సరే ఏ బిట్ దగ్గరైనా సరే ఎర్రర్స్ వచ్చినప్పుడు ఆ బిట్స్ని రెక్టిఫై చేసుకుంటుంది అనమాట. సో ఆ మెథడ్ అనేది ఎలా జరుగుతుందో ఇక్కడ చూద్దాం. సో బై యాడింగ్ సమ్ ఎక్స్ట్రా ప్యారిటీ బిట్స్ అని చెప్పాం కదా. సో ఎక్స్ట్రా ప్యారిటీ బిట్స్ని మనం ఇక్కడ ఎలా యాడ్ చేస్తామంటే బై యూజింగ్ దిస్ ఫార్ములా. సో ఇక్కడ మనం తీసుకున్న ఫార్ములా ఏంటి, 2r గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు m+r+1. సో ఆర్ అంటే ఏంటి, ఇక్కడ మనము ఎన్ని నెంబర్ ఆఫ్ బిట్స్ని రిటర్న్స్ చేస్తున్నాము సో అది. అండ్ ఎం అనేది ఏంటంటే సైజ్ ఆఫ్ ది మెసేజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఎం అనే సైజ్ అనేది మనం ఇది తీసుకుందాం. ఎగ్జాంపుల్లో మనం ఈ మెసేజ్ తీసుకుందాం 1010 అని అంటే 4 బిట్స్ అనమాట. సో సైజ్ అంటే ఎం అంటే ఎంత, ఇప్పుడు మనకి 4 బిట్స్ అనమాట. అండ్ ఆర్ అనేది మనకు తెలియదు కాబట్టి ఆర్ అనేది ఈ ఎన్ని బిట్స్ని మనం తీసుకోవాలనుకుంటున్నామో అనేది మనం ఇక్కడ కన్సిడర్ చేసుకోవాలి. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు అంటే ఈ ఫార్ములాని బేస్ చేసుకొని గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అయితే అక్కడితో స్టాప్ చేస్తాం ప్రాసెస్. ఇప్పుడు ఇఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1, అదే ఆర్ అనేది ఎన్ని నెంబర్ ఆఫ్ వాల్యూస్ని తీసుకోవాలనేది తెలియదు కాబట్టి ఇఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 అయితే ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తామండి. సో ఈ ఫార్ములా నేను ఇక్కడ మళ్ళీ రాశాను. సో 2^1 ఆర్ అంటే 1 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎం అంటే 4 ప్లస్ ఆర్ అంటే 1. సో దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే 2 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ అదే 2 అండ్ 6 వచ్చింది LHS అండ్ RHS. సో ఇవి రెండు ఈక్వల్ కాదు, అట్ ది సేమ్ టైం గ్రేటర్ దెన్ 2 అనేది 6 కన్నా కూడా గ్రేటర్ దెన్ కాదు కాబట్టి ఇది ఫాల్స్ కండిషన్ అవుతుంది. సో నెక్స్ట్ కేసులో ఇఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకున్నట్లయితే దీన్ని క్యాలిక్యులేట్ చేసినప్పుడు 4 అవుతుంది LHS సైడ్, RHS సైడ్ 6 వస్తుంది. సో ఇది కూడా మనకి ఫాల్స్ స్టేట్మెంటే అవుతుంది. సో నెక్స్ట్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకున్నట్లయితే 2^3 అంటే ఈ ఫార్ములాలో 4+3+1 అంటే దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే 8 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 8. ఎస్, ఇట్ ఈస్ అ ట్రూ కండిషన్. అంటే ఏంటి, గ్రేటర్ దెన్ కాకపోవచ్చు బట్ రెండు LHS అండ్ RHS అనేది ఈక్వల్ అవుతుంది కాబట్టి ఇక్కడితో మనము ప్రాసెస్ అనేది స్టాప్ చేసుకోవచ్చు. అంటే ఈ ఆర్ అసెప్షన్స్ని మనం స్టాప్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనం తీసుకున్న వాల్యూస్ ఏవైతే తీసుకుంటున్నామో వాటిని పీస్గా కన్సిడర్ చేసుకుంటాం అనమాట. అంటే ఇక్కడ మనము 1 2 3 తీసుకున్నాం కాబట్టి మనము ఇక్కడ వరకు తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ వరకు అంటే P1 P2 P3 కండిషన్స్ వీటిని ఎలా తీసుకుంటామంటే 2^0 2^1 2^2 ఇలాగనమాట. 2^1 2^2 2^3 కండిషన్స్ని మనం తీసుకుంటున్నాం. ఒకవేళ ఇంకొకటి ఆర్ ఈజ్ ఈక్వల్ టు 4 తీసుకున్నట్లయితే అప్పుడు దీన్ని కూడా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో మనకి ఇక్కడ వరకు సరిపోతుంది కాబట్టి దీన్ని మనం కన్సిడర్ చేస్తున్నాం. సో ఇక్కడ మనం ఎలా తీసుకుంటున్నాము అని అంటే ఎన్ని బిట్స్ని యాడ్ చేయాల్సి వస్తుంది, 3 బిట్స్ని యాడ్ చేయాలి. సరే 3 బిట్స్ని యాడ్ చేస్తే సరిపోతుంది కదా అనుకుంటే ఏ ప్లేసెస్లో ఆ 3 బిట్స్ని మనం యాడ్ చేసుకోవాలో కూడా తెలుసుకోవాలన్నమాట. సో ఇక్కడ మనకి P1 అన్నాం అంటే ఎక్కడ వస్తుంది, P1 అనేది పొజిషన్ ఇక్కడ ఉంటుంది. P1 అనే పొజిషన్ ఎక్కడ ఉంటుంది, 1's ప్లేస్లో ఉందన్నమాట. సో ఇది P1 అవుతుంది. నెక్స్ట్ ఏంటిది, ఇది ఇక్కడ P2 పొజిషన్ అవుతుంది. నెక్స్ట్ P3 పొజిషన్ అంటే ఎక్కడ వస్తుంది P3 పొజిషన్ అనేది 2^3
2 పవర్ 4 అంతే కదండి. 2 పవర్ 0 అంటే 1 కాబట్టి 1 ప్లేస్లో P1 తీసుకుంటున్నాం. ఇక్కడ P2 అనేది ఎక్కడ వస్తుంది, 2 పవర్ 1 అంటే 2, సెకండ్ ప్లేస్లో P2ని తీసుకుంటున్నాం. నెక్స్ట్ ఎంత, P3 ఎక్కడుంది, 2 పవర్ 2 అంటే ఎంత ఇక్కడ మనకి ఫోర్త్ ప్లేస్లో నెక్స్ట్ P3 వాల్యూని తీసుకుంటాం అనమాట. రిమైనింగ్ వాల్యూస్ని మనం ఇక్కడ ఎగ్జాంపుల్లో, ఇందాక పైన ఎగ్జాంపుల్లో మనం ఏం తీసుకున్నామో 1010 తీసుకున్నాం. ఆ 1010ని ఇక్కడ మనము ట్రీట్ చేస్తున్నాం అనమాట. అది ఎట్లా అంటే ఇక్కడ 1010 ఈ విధంగా తీసుకుంటున్నాం. ఓకే, సో ఇదే ఎగ్జాంపుల్ని నేను ఇక్కడ మళ్ళీ సేమ్ అదే ఇక్కడ నోట్ చేశానండి మీకు అర్థమవటం కోసం. సో ఇదిగోండి ఇట్లా తీసుకున్నాము. ఓకే, సో ఇక్కడ మనకి 3 ప్యారిటీ బిట్స్ అనేది యాడ్ చేసాం కాబట్టి మనకి ఇక్కడ ఎన్ని ఛాన్సెస్ వస్తాయి, 2 పవర్ 3 అంటే 8 ఛాన్సెస్ అనేది మనకు వస్తున్నాయి. కాబట్టి నేను ఇక్కడ సిరీస్లో రాసుకున్న ఆ వాల్యూస్ని ఇక్కడ మళ్ళీ నోట్ చేస్తున్నాను, మీకు ఈజీగా ఉంటుందని చెప్పేసి. ఇది హెక్సాడెసిమల్లోకి డెసిమల్ వాల్యూస్ని బైనరీ కోడెడ్లోకి రాస్తున్నాయి. ఇక్కడ 1 కాబట్టి 001, 2 అంటే 010, 3 అంటే 011, 4 100, 5 101, 6 110 వస్తుంది, 7 అంటే 111 వస్తాయి అన్నమాట. సో ఇక్కడ మనము చెక్ చేయాల్సిన ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది చూడండి. ఈ ప్రాసెస్ అనేది మనం ఎలా చెక్ చేసుకుంటూ వస్తున్నాము అని అంటే P1 అంటున్నాం, P1. ఓకే, మనం రాయాల్సింది ఏంటి, ఇక్కడ మనకి P1 తెలియాలి, P2 తెలియాలి, P3 వాల్యూస్ అనేది మనకి తెలియాల్సి ఉంటుంది అనమాట. సో ఈ P1 వాల్యూస్ అనేది వన్స్ అనేవి ఎక్కడ వచ్చినాయో చూసుకోండి. వన్స్ అనేది ఎక్కడుంది, ఇక్కడ 1, నెక్స్ట్ 3లో వచ్చింది, 5లో వస్తుంది, 7లో వస్తుంది. అవి ఇక్కడ నోట్ చేసుకోండి, 1 3 5 and 7. అలాగే P2 వాల్యూస్ అనేది వన్స్ ఎక్కడ ఉన్నాయి, 2 3కి ఉన్నాయి అంటే 6 7. సో 2 3 6 7. నెక్స్ట్ P3లో ఎన్ని వన్స్ ఎక్కడున్నాయి, వన్స్ అన్నీ కూడా 4 5 6 7లో వన్స్ ఉన్నాయి. సో అవి రాసుకోండి, 4 5 6 and 7. చూడండి P1 అన్నాం, P1 అంటే ఎంత ఇక్కడ మనం తీసుకుంది, సారీ ఇది 2 రాశాను, 1. P1 అంటే ఎంత ఇక్కడ 1. 3 ప్లేస్లో ఏముంది ఇక్కడ మనకి 0 ఉంది. ఓకే, సారీ 1 ప్లేస్లో P1 ఉంది కాబట్టి ఇక్కడ మనం P1 అనే నోట్ చేసుకుంటాము. 3 ప్లేస్లో ఇక్కడ ఏముంది, 0 ఉంది కాబట్టి 0ని నోట్ చేసుకోండి. 5 ప్లేస్లో ఏముంది, 1 ఉంది. అండ్ 7th ప్లేస్లో 1 ఉంది. సో ఇక్కడ మనకి ఈవెన్ ప్యారిటీనా ఆడ్ ప్యారిటీనో మనం చెక్ చేసుకోవాలన్నమాట. సో ఆ ఈవెన్ ఏ ప్యారిటీ వస్తే ఆ ప్యారిటీ వాల్యూ అనేది ఇక్కడ ఇన్సర్ట్ చేసుకుంటాము. సో 0 11 అన్నాం, 2 వన్స్ కాబట్టి ఈవెన్ ప్యారిటీ కాబట్టి 0, ఈవెన్ ప్యారిటీ అంటే 0ని ఇంక్లూడ్ చేస్తున్నాం, 0 0 11 నోట్ చేసుకుంటాం. అట్లాగే ఇప్పుడు మనం P2 చూడండి, 2 3 6 7 అన్నాం. 2 3 అంటే 2 అంటే P2, 3 అంటే 0, 6 అంటే 0ని 7 అన్న 1. సో 0 1. ఇక్కడ మనకి ఏంటి ఆడ్ ప్యారిటీ ఆఫ్ వన్స్ వచ్చినాయి కాబట్టి ఇక్కడ మనం P2 ప్లేస్లో 1ని పెట్టుకొని రిమైనింగ్ థింగ్స్ యాజ్ ఇట్ ఈజ్గా నోట్ చేసుకుంటాం అనమాట. అట్లాగే ఇప్పుడు మనం P3ని చూద్దాం. సో P3లో 4 5 6 7 అన్నాం, 4 5 6 7. సో 4th ప్లేస్లో ఏముంది, P3. నెక్స్ట్ 5 అంటే 1, 6 అంటే 0, 7 అంటే 1. ఓకే, ఇప్పుడు ఇక్కడ 1 0 1 అంటే 2 వన్స్ కాబట్టి ఈవెన్ ప్యారిటీ అంటే P3 ప్లేస్లో మనకి ఈవెన్ కాబట్టి 0ని రీప్లేస్ చేసుకుంటాము, 1 0 1. ఇక్కడ ఈ 3 వాల్యూస్ని సేమ్గా నోట్ చేసుకుంటాం అనమాట. ఓకేనా, సేమ్ వాల్యూస్ అనేది వస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము అని అంటే దీనిలో అగైన్ మళ్ళీ మనకి ఈవెన్ ప్యారిటీని మనం చెక్ చేసుకోవాలి. దానికన్నా ముందు మనం ఇక్కడ ఏం చేద్దామనంటే ఇక్కడ సెండర్ సైడ్ డేటాని ఇప్పుడు మనకి వాల్యూ తెలిసింది కాబట్టి ఆ వాల్యూస్ అంటే ఇదే కదా, ఇది P1 వాల్యూ, P2 వాల్యూ, P3 వాల్యూ. ఆ వాల్యూస్ని మనం ఇక్కడ నోట్ చేద్దాం. ఇది ఏంటిది P1, P2 అండ్ P3 వాల్యూస్. ఇక్కడ ఆ వాల్యూస్ని నోట్ చేసుకోండి. P1 అంటే ఎంత, 0, P2 అంటే 1, P3 అంటే 0, అవునా, ఎస్. రిమైనింగ్ వాల్యూస్ని సేమ్ యాజ్ ఇట్ ఈస్గానే నోట్ చేసుకుంటున్నా. 7th వాల్యూ, 6th, 5th వాల్యూ అండ్ 3rd వాల్యూ అనేది చేంజ్ అవ్వదు. సో ఈ డేటాని సెండర్ సైడ్ ఫార్వర్డ్ చేస్తుంది రిసీవర్కి. ఓకే, సో రిసీవర్ సైడ్ ఇది ఫార్వర్డ్ చేసుకుంటూ కూడా ఈవెన్ ప్యారిటీనా ఆడ్ ప్యారిటీనా చెక్ చేసుకుంటుంది అనమాట. సో ఇప్పుడు మనకి వచ్చిన వాల్యూస్ని చూడండి, ఈవెనా ఆడా,
ఇది 1 1 అంటే 2 1s కాబట్టి ఈవెన్ ప్యారిటీ అంతే కదండి. కాబట్టి ఇక్కడ 0 వస్తుంది. ఇక్కడ కూడా 2 1s ఉన్నాయి కాబట్టి ఈవెన్ ప్యారిటీ కాబట్టి ఇక్కడ కూడా 0నే వస్తుంది. ఇక్కడ 2 1sే కాబట్టి ఇక్కడ కూడా మనకి ఈవెన్ ప్యారిటీనే వస్తుంది. టోటల్గా ఓవరాల్గా చూసుకున్నట్లయితే మనకి ఏమొస్తుంది, ఈ మొత్తంలో కూడా మనకి ఈవెన్ ప్యారిటీనే వస్తుంది అనేది అర్థమవుతుంది. సో మనకి రిసీవర్ సైడ్ మనకి చెక్ చేసుకున్నప్పుడు ఈ వాల్యూస్ని చెక్ చేసుకుంటుంది అనమాట. ఇఫ్ ద P1 P2 P3 గెట్స్ ఈవెన్ ప్యారిటీ దెన్ ఇట్ డిసైడెడ్ ఇట్ గెట్స్ ద కరెక్ట్ మెసేజెస్. సో ఇట్ యాక్సెప్ట్స్ ద డేటా. ఓకే, ఈ వాల్యూస్ని అంటే ఇక్కడ మనం తీసుకున్నాం కదా, ఈ వాల్యూస్ అన్నిటిని మనకి ఇవి చెక్ చేసుకుంటుంది అనమాట. చెక్ చేసుకున్నప్పుడు మనకి ఇవి కరెక్ట్గా ఈవెన్ ప్యారిటీ హోల్గా మనకి ఇక్కడ P1 ఈవెన్ రావాలి, P2 అనేది ఈవెన్ అవ్వాలి, P3 అనేది ఈవెన్ రావాలి. సో ఇలా వచ్చినప్పుడు మనకి ఏంటి, ఓకే మనకి తీసుకున్న డేటా అనేది కరెక్ట్గానే జనరేట్ అవుతుంది. అండ్ వీటి యొక్క ఓవరాల్గా కూడా ఇది 0 వచ్చింది అంటే ఈవెన్ ప్యారిటీ. సో మనం తీసుకున్న మెసేజ్ అనేది కరెక్ట్ కాబట్టి ఇది కరెక్ట్గానే డిసైడ్ అవుతుంది అనమాట. ఒకవేళ ఇఫ్ రిసీవర్ సైడ్ ఎనీ కేసెస్ ఎర్రర్ అనేది జనరేట్ అయినప్పుడు అది ఎలా చెక్ చేసుకుంటుందో ఈ ఎగ్జాంపుల్ని మళ్ళీ మనం రీచెక్ చేసుకుందాం. ఒకసారి చూడండి, దీన్ని ఎలా తీసుకుంటున్నానో చూడండి. 7 6 5 3 4 2 1 ఇలా తీసుకుంటున్నాను. ఇక్కడ మనకి 1 0 1 అని తీసుకుంటున్నాము. అండ్ ఇక్కడ మనకి సేమ్ అదే నోట్ చేసేస్తున్నాను నేను. ఇక్కడ 0 0 1 0 మనకు వచ్చిన మెసేజ్ అనేది. దీనిలో ఏదో ఒక నెంబర్ అనేది కరెక్ట్ అయింది అని అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ వాల్యూ అనేది కరెక్ట్ అయింది అనుకుంటున్నాను. 5th ప్లేస్లో ఉన్న వాల్యూని కరెక్ట్ అయింది అని చెప్పి నేను డిసైడ్ అవుతున్నాను. సో రిమైనింగ్ థింగ్స్ అన్నీ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గానే డెలివరీ అవుతుంది అని అనుకుందాం. ఓకే, ఈ విధంగా మనం తీసుకున్నట్లయితే ఇప్పుడు ముందు మనం ఏం చేయాలి, వాల్యూస్ని చెక్ చేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ కేసులో P1 వాల్యూని తీసుకుందాం, P2 వాల్యూని అండ్ P3 వాల్యూస్ని ఒక్కసారి చెక్ చేసుకుందాం. చూడండి, P1 అంటే ఎంత, 1 3 5 7 అన్నాం. 1 అంటే 0, 1 3 0, 5 అంటే 1 ప్లేస్లో ఎంత ఉంది 0 అండ్ 7 అంటే 1. అలాగే P2 అంటే ఏంటి, 2 3 6 7 కదా, 2 3 అంటే ఇవి రెండు, 2 1 ఉంది, 3 ప్లేస్లో 0 ఉంది. అండ్ తర్వాత ఏంటి 6 7, 6 7 అంటే 0 అండ్ 1 ఉన్నాయి అన్నమాట. నెక్స్ట్ ప్లేస్ చూడండి, ఇక్కడ మనకి 4 5 6 7 ఉంది. అంటే ఇక్కడ నుంచి 4 5 6 7 ఎలా ఉన్నాయి వాల్యూస్, 0 0 0 1 అని ఉంది. సో ఆ వాల్యూస్ని ఇక్కడ నోట్ చేసుకుంటాం అనమాట. ఓకే, సో ఇక్కడ మనకి కరెక్ట్ అనేది ఎక్కడ జరిగింది, కరెక్షన్స్ అనేది చూడు 5th ప్లేస్లో జరిగింది. సో ఇది తప్పు, ఎర్రర్ వచ్చింది ఇక్కడ కూడా. అండ్ ఇంకొక కేసులో మనకి ఎర్రర్ 5 అనేది ఎక్కడుంది, ఇక్కడ లేదు. అండ్ ఇక్కడ మనకి కరెక్షన్ ఉన్నది 5th అనేది ఇక్కడ ఉందన్నమాట. సో అవి రెండు ఇక్కడ మనకి 1s ఉండాల్సిన ప్లేస్లో 0s అనేది వస్తుందన్నమాట. సో ఈ కేసులో మనకి ఎర్రర్ అనేది ఎలా జనరేట్ అవుతుందో ఒక్కసారి చెక్ చేసుకుందాం. ఇక్కడ మనకి ఈవెన్ నెంబర్ ఆఫ్ 1s ఉన్నాయా, ఆడ్ నెంబర్ ఆఫ్ 1s అనేది చెక్ చేసుకోవాలి. 1 అనేది ఆడ్ నెంబర్ కాబట్టి ఇక్కడ 1. ఇక్కడ మనకి 2 1s ఉన్నాయి కాబట్టి ఎంత వస్తుంది 0 ఈవెన్ ప్యారిటీ. ఇక్కడ కూడా 1 సింగిల్ 1ఏ కాబట్టి ఆడ్ ప్యారిటీ అవుతుంది. ఇక్కడ చూడండి మనకి ఓవరాల్ ప్యారిటీ అనేది ఏమవుతుంది, ఇక్కడ మనకి ఓవరాల్గా 1 0 1 ఏమవుతుంది ఈవెన్ ప్యారిటీ అవుతుంది. ఏమవుతుందండి ఈవెన్ ప్యారిటీ అంటే 0నే వస్తుంది. సో ఇక్కడ 0నే ఉంది, ఇక్కడ 0నే ఉంది కాబట్టి మేబీ ఇది కరెక్ట్ అనే అనుకుంటున్నాం. కానీ ఇండివిజువల్ వాల్యూస్ అనేది తప్పు వచ్చినాయి చూసారా. ఇక్కడ మనకి ఏం రావాలి, యాక్చువల్గా P1 అనేది 0 ఉండాలి. సో ఇక్కడ ఏమవుతుంది ఆడ్ ప్యారిటీ అయింది. సో ఇక్కడ కూడా ఆడ్ ప్యారిటీ అయింది. సో మనకంతా కూడా ఈవెన్ ప్యారిటీనే రావాలి, అంటే ఆల్ 0s అనేది రావాలన్నమాట. ఇది ఒక్కటి కరెక్ట్గా వస్తే సరిపోదు, P1 P2 P3 వాల్యూస్ కూడా ఈవెన్ ప్యారిటీ అయితేనే మనకు అది కరెక్ట్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఇది ఈవెన్ రాలేదు కాబట్టి ఈ ప్లేస్లో మనం ఎక్కడ అనేది మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. దీని వాల్యూ చూడండి అండి 101. 101 అంటే ఎంత, ఈక్వలెంట్ ఎంత 5ఏగా, బైనరీ ఈక్వలెంట్ ఎంత 101. చూడండి 101 బైనరీ డెసిమల్ ఈక్వలెంట్ ఎంత 5 వస్తుంది. కాబట్టి మనకి ఎర్రర్ అనేది ఎక్కడ వచ్చిందో చూడండి 5th ప్లేస్లోనే ఎర్రర్ అనేది వచ్చిందనమాట. సో దీన్ని కరెక్ట్ చేసుకుంటుంది. సో ఇక్కడ మనకి 1 ఉండాల్సిన ప్లేస్లో 0 వచ్చింది కాబట్టి దీన్ని కరెక్ట్ చేసుకొని 0 ప్లేస్లో 1 అని చెప్పేసి ట్రాన్స్మిట్ చేసేస్తుంది అనమాట. నెక్స్ట్ ప్రాసెస్కి ట్రాన్స్మిట్ చేస్తుంది, అంటే నెక్స్ట్ లేయర్కి ఫార్వర్డ్ చేస్తుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ద
humming method. Thank you.